భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోని ముందు వరుసలో నిలుస్తాడు. కూల్ కెప్టెన్గా పేరుగాంచిన ధోని తన అద్భుతమైన నాయకత్వంతో భారత జట్టును 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని అందించడం వెనుక అతని అనితర సాధ్యమైన దీక్ష, పట్టుదల మెండుగా మనకి కనిపిస్తాయి. ఈ క్రమంలోనే అతడు ఒక సినిమా సెలబ్రిటీ కంటే కూడా ఎక్కువ పాపులారిటీని సంపాదించాడు. అంతేకాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 5 సార్లు విజేతగా నిలిపిన ఘనతను కూడా ధోనిదే. అందుకే క్రికెట్లో అతని తెలివితేటలు, స్టంపింగ్ స్పీడ్, ఆటలో కూల్ మైండ్ సెట్ గురించి చెప్పుకుంటూ అభిమానులు పొంగిపోతూ ఉంటారు. ఇప్పుడు 2025 ఐపీఎల్ కోసం ధోని మరలా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అతడు సిఎస్కే హోమ్ టౌన్ చెన్నైకి చేరుకున్నారు. ఇక చెన్నైకి చేరుకున్న అతన్ని చెన్నై విమానాశ్రయంలో అభిమానులు పలకరించి ఘన స్వాగతం పలికారు. ఇక చెన్నై సూపర్ కింగ్ జట్టు ఐపీఎల్ కోసం ట్రైనింగ్ క్యాంప్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం మహి సహా కొంతమంది ఆటగాళ్లు ఈ క్యాంపులో ప్రాక్టీస్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ధోని తన అనుభవాన్ని యువ ఆటగాళ్లకు పంచుతూ వారిలో నమ్మకం పెంచుతున్నాడని సిఎస్కే అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 2025 ఐపీఎల్ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్ను మార్చి 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా ధోని కేవలం బ్యాటింగ్, కీపర్ కి పరిమితమవగా రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించున్నాడు. ఐపీఎల్ మొత్తంలో 5 ట్రోఫీలను గెలుచుకున్న సిఎస్కే ఈసారి కూడా టైటిల్ గెలవాలని కసితో ఉంది. ధోని ప్రత్యేకంగా తక్కువ బరువున్న బ్యాట్లను తయారు చేయించుకోవడం కోసమెరుపు. ఇక ప్రాక్టీస్ లో ధోని భారీ షాట్స్ ఆడాడు. ఐపీఎల్ లో భారీ సిక్స్లే ధోని టార్గెట్ అని తెలుస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. సిఎస్కే తన తొలి మ్యాచ్ను మార్చి 23న ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. గత ఏడాది నిరాశపరిచిన చెన్నై సూపర్ కింగ్ ఈసారి ఎలాగైనా యంగ్ కెప్టెన్ సారథ్యంలో టైటిల్ను సాధించుకోవాలని పట్టుదలతో ఉంది. మరి ఐపీఎల్లో ధోని ఎలాంటి ప్రదర్శన చేస్తాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.